ఉదయం పేపర్ ఓపెన్ చేయగానే ట్రంప్ మోదీకి కాల్ చేశారనే న్యూస్ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎప్పుడైతే మనం యూరోపియన్ యూనియన్తో ఈ ఎఫ్టీఏకి ఒప్పందం చేసుకున్నామో, ఆ ఒప్పందం జరిగిన తర్వాత అమెరికాలో చాలా మార్పులు వచ్చాయనే చెప్పాలి. సో ఈ ఎఫ్టీఏ ఒప్పందం తర్వాత అమెరికా ట్రెజరర్ కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత అసలు అమెరికా ఈ ఒప్పందం మీద ఎంత వ్యతిరేకత చూపిస్తుందో క్లారిటీ వచ్చింది. అయితే కొంచెం ట్రంప్ భయపడ్డాడని అనుకోవాలి. సో ట్రంప్ ఫోన్ చేసి ఏదైతే మన మీద విధిస్తున్న 50% సుంకాలు ఉన్నాయో వాటిని 18% తగ్గించారంటే ఇప్పుడు మన మీద కేవలం ఏవైతే మనం దిగుమతులు చేసుకుంటామో వాటి మీద 18% మాత్రమే సుంకాలు విధిస్తామని మోదీతో నేను మాట్లాడానని ఆయన స్వయంగా ప్రకటించారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు 25% మాత్రమే అమెరికా మనకు సుంకాలు విధించేది. దాన్ని ఎప్పుడైతే మనం రష్యా దగ్గర నుండి చమురు కొనుగోలు చేస్తున్నామో ఆ విషయం అమెరికాకు నచ్చినట్టుగా ఇంకొక 25% పెంచి టోటల్గా 50%కి సుంకాలు పరిమితం చేసింది. అయితే మనం ఏదైనా ఒక వస్తువు 100 రూపాయలకు కొంటే దాన్ని మనం 150 రూపాయలు చెల్లించి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉండేదన్నమాట. అండ్ రష్యాకి అమెరికాకి మధ్య ఉన్న ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో వాటిని స్పష్టంగా బహిర్గతం చేసింది. ఇప్పుడు మనం ఏదైతే యూరోపియన్ యూనియన్తో చాలా అతిపెద్ద అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అమెరికాని దాన్ని గ్రహించి ఎలా అయితే నిజంగా మనం వెనకబడిపోతాం అని తెలుసుకుంది అమెరికా. ఎందుకంటే నేనే పెద్దన్ననని ఫీల్ అయ్యే అమెరికాకి అదొక గట్టి ఎదురు దెబ్బ. మనం ఫ్రీ ట్రేడ్ చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరితోని, అమెరికాతో సంబంధం లేకుండా మనమే ఓన్గా ఇతర దేశాలతో టైఅప్ అయ్యి ఒప్పందాలు చేసుకుంటున్నాం. సో అలాంటి సమయంలో మనం యూరోపియన్ యూనియన్తో చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో అది నిజంగా ట్రంప్కి ఎక్కడ లేని అసంతృప్తిని తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ట్రంపే స్వయంగా కాల్ చేసి మీ మీద విధిస్తున్న ఏవైతే 50% సుంకాలని 18%కి పరిమితం చేశాడో అక్కడే అమెరికా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఒకప్పుడు చాలా చిన్న దేశం ఎవరికి, అమెరికాకి. కానీ ఇప్పుడు అమెరికానే భయపెట్టేంత పెద్ద దేశంగా ఎదిగాం. అది కేవలం మనం ఎన్నుకున్న నాయకుల వల్లనే జరిగిందనేది నా ఒపీనియన్. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు రష్యాకి మనకి ఉన్న ఏదైతే సంబంధాలు అంటే రిలేషన్స్ ఉన్నాయో వాటికి ఈ పర్టికులర్ చమురుని రష్యా నుండి కొనుగోలు చేయమని మోదీ గారు చెప్తున్నారు. మరి రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయా లేదా అనేది ఓన్లీ చమురు కొనుగోలు మీదే ఉండదు. ఎందుకంటే చమురుని అత్యధికంగా కొనడం, అది కూడా మన రూపాయి చెల్లించి కొనడం అనేది లాస్ట్ 2-3 ఇయర్స్గా స్టార్ట్ అయింది. అంతకుముందు అంత ఏమి ఉండేది. కానీ రష్యాతో మనకి చాలా డిఫెన్స్ డీల్స్ ఉన్నాయి. దాంతో మనం వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేస్తాం. సో చమురు ఒకటే డిపెండెంట్ కాదు రష్యాకి. అయితే ఇప్పుడు ఏదైతే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మనకి స్పష్టంగా బహిర్గతం చేస్తుంది ట్రంప్ భయపడ్డారు అని. ఇక మీదట మనం ఎలాగే కంటిన్యూ అయితే ట్రంప్ ఇంకా మనల్ని చూసి అసూయ పడే రోజులు వస్తే మన మీద యుద్ధం దిగే రోజులు కూడా రాకపోలేదు. ఎందుకంటే మనం ఇంకా చాలా టెక్నాలజీస్ అవన్నీ కూడా అమెరికాతోనే షేర్ చేసుకుంటున్నాం. ఆ ఓన్ టెక్నాలజీ మన దేశంలోనే త్వరలో సిద్ధం కాబోతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత రష్యా మనకి ఇంకా సపోర్ట్ ఇస్తుంది టెక్నాలజికల్గా కూడా. అయితే రష్యాని మనల్ని రిలేషన్ చూసి తట్టుకోలేకపోతుంది. ఏమనంటే రష్యా ఉక్రెయిన్తో వార్ చేస్తుంది, వార్కి మీరే ఇండైరెక్ట్గా ఫండింగ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుండి కొనుగోలు చేసి అని. అయితే రష్యా ఏదైతే మనకు ముందు నుండి ఇస్తున్న సహాయం ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారతదేశం కూడా అదే విధంగా అడుగులు వేస్తుంది. మధ్యలో ట్రంప్ వద్దన్నాడని ఇంకెవరో వద్దన్నారనేసి వాళ్ళిద్దరి మధ్య అంటే మన భారతదేశం రష్యా మధ్య ఉన్న రిలేషన్ని మనం దెబ్బతీయలేం. కాబట్టి వాటిని మెయింటైన్ చేస్తూ చమురును కూడా పూర్తిగా ఆపేయకుండా కొంచెం లిమిటెడ్లో కొనుగోలు చేయడం ద్వారా మన రెండు దేశాలకి ఇంకా ఆ రిలేషన్ బాగా బలపడుతుంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడు ఎలా ఉంటుందో అమెరికాకే తెలీదు. ఈరోజేమో హాయ్ అంటుంది, తర్వాత రోజేమో బాయ్ ఉంటుంది. అంతకుముందు మోదీని తిట్టిన ట్రంపే ఇప్పుడు మోదీని పొగుడుతున్నాడు. అంటే ద్వంద్వ వైఖరి వల్ల ఎవరికి నష్టం అంటే కేవలం మన భారతదేశానికే. కాబట్టి మన దేశ నాయకులు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో మనం ఫ్యూచర్లో చూడాలి. ఏ విధంగా అయినా సరే భారతదేశం ఇప్పుడు అమెరికాను కొంచెం భయపెట్టిందనే అనుకోవాలి.